పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళ్లిపాళ్ల గ్రామంలో వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం. గేదెల మధ్య తలెత్తిన వివాదం. మద్యం మత్తులో చిలికి గాలివానలా మారి ఒకరిపై ఒకరు కత్తులు రాళ్లతో దాడి చేసుకున్న వైసీపీ కార్యకర్తలు. దాడిలో 5గురికి తలలు తీవ్ర గాయాలు. గాయపడ్డ వ్యక్తులు మదనకృష్ణ, రమేష్, వెలుసుల, ఏడుకొండలు, అంజీ, కోటయ్య, వెంకటేశ్వర్లుగా గుర్తింపు. సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులు. వస్తే వాడి మా చిన్న తమ్ముడు తలగా వాడు మా అమ్మ నాన్న మా తమ్ముడు వీళ్ళందరూ మిరపకాయలు కోసుకుంటే జైల్లో ఉన్నారు. జైల్లో మిరపకాయలు కోసుకుంటాం. నేనేం విజయవాడలో షాప్కి వెళ్ళి మధ్యాహ్నం నుంచి డ్యూటీ సెలవు పెట్టి వచ్చాను. మా ఎల్లుండి మా మామయ్య గారి తగ్గినం. నేను అయితే సరుకుల కోసం తిరగాల్సి వచ్చేది ఇంటికి వచ్చా. మా ఇంటికి వచ్చా. వీళ్ళు మధ్యాహ్నం గొడవ అయింది, అది నాకు తెలియదు. ఇందాక మా ధూళిపాల రోడ్డు మీద మా తమ్ముడితో అప్పారావు గారి బంక్ పెట్రోల్ బంక్ దగ్గర మా తమ్ముడితో గొడవ పెట్టుకున్నాడు. మధ్యాహ్నం ఏందో మాట్లాడారు, ఇప్పుడు రాని కొట్టుకుందామని చెప్పి కత్తులు తీసుకుని మా దగ్గర వచ్చారు. కత్తి పొడిచారు, గొడవ పోయారు, ఆపుకున్నాం. దానికి సాక్ష్యం ఎవరంటే బండారుపల్లి రవి. కత్తి తీసుకుని రావడం మా మీద చూసింది. వాళ్ళు అక్కడ ఉన్నారు. మాకు తెలిసిన పేరు అయితే ఆయన పేరు బండారుపల్లి రవి. కత్తి తీసుకుని మా మీద అటాక్ చేశారు. ఒకటి రాళ్ళు తీసుకుని మా దగ్గర మేము కూడా తిరగబడ్డాం. అది జరిగింది మాకు. తీసుకోవాలి.